హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు HLNT ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే పాప్సిల్స్ ఐస్ క్రీమ్. దీన్ని పుల్ల ఐస్ అంటారు. మనం చిన్నప్పుడు పావలా ₹10 పుల్ల ఐస్ కొనుక్కొని తినేవాళ్ళంగా ఆ ఐస్ క్రీమ్స్. ఇది మ్యాంగో ఐస్ క్రీమ్, మ్యాంగో కుల్ఫీ, ఇంకా పాల్ ఐస్. ఇప్పుడు పాల్ ఐస్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఒక గిన్నె తీసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి. పచ్చి పాలు కాదు, కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ తక్కువగానే తీసుకోండి. ఎక్కువగా తీసుకుంటే మన పాల ఐస్ టేస్ట్ అనేది మారిపోతుంది. అందుకని 1 టీ స్పూన్ వరకు ఇలా కార్న్ ఫ్లోర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మీ దగ్గర టీ స్పూన్ లేకపోతే మన కొత్త డబ్బాలు కొనుక్కున్నప్పుడు టేబుల్ స్పూన్ వస్తుంది కదా, ఆ టేబుల్ స్పూన్ మెజర్మెంట్ అని తీసుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కాచి చల్లార్చిన పాలను 250 ml, ఒక కప్పు, ఆ కప్పు అనేది 250 ml ఉంటుంది, అవి పోసుకున్నాను. తర్వాత ఇందాక మనం కార్న్ ఫ్లోర్ మిక్స్ ఉంది కదా, అది కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా ఫస్ట్ ఒక పొంగు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోండి. ఆ పొంగు అనేది వచ్చిన తర్వాత మనకి ఎప్పుడైతే ఈ కన్సిస్టెన్సీ తిక్కు పడుతుందో ఆ టైంలో ఇంకా సిమ్లో పెట్టుకోండి. ఇంకా సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి, పక్కకి వెళ్ళకుండా. తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు నేను షుగర్ వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మీరు ఇంకొక టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీ రెడీ అయిందని మనకి ఎలా తెలుస్తుంది అంటే, మనం ఇలా మిక్స్ చేస్తూ ఉంటే మనం తీసుకున్న ప్యాన్కి గోడలకు అనేది ఈ మేగడ అనేది పడుతుంది. అలా పట్టినప్పుడు ఈ కన్సిస్టెన్సీ అనేది థిక్ వస్తుంది. ఒకవేళ మీకు థిక్గా రావట్లేదంటే ఇంకొద్దిగా కార్న్ ఫ్లోర్ని కాచి చల్లార్చిన పాలల్లో ఉండలు లేకుండా వేసుకొని కలుపుకోండి. మనకి ఇలా చూపిస్తున్న విధంగా థిక్ కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ, ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనకి పాల ఐస్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి, చూపించిన విధంగా ప్యాన్లో ఇలా గోడలకి ఇలా మేగడ అంటుకున్నప్పుడు మనకి అది అనేది తిక్కు పడుతూ ఉంటుంది ఆ కన్సిస్టెన్సీ. తర్వాత ఇలా కాచి చల్లార్చిన తర్వాత బాగా చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మౌల్డ్స్లో పోసుకోవాలి. మీ దగ్గర మౌల్డ్ లేదనుకో, ఐస్ క్రీమ్ మౌల్డ్స్ అనేవి లేవి అనుకో, ఒక గ్లాస్లో ఈ మిశ్రమాన్ని పోసుకొని, ఈ పాలను పోసుకొని పైన అల్యూమినియం ఫాయిల్ కానీ లేకపోతే ప్లాస్టిక్ కవర్ కానీ పెట్టుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకొని పైన ఐస్ పుల్లలు దొరుకుతాయి. మన బయట సూపర్ మార్కెట్లో కానీ ఫ్యాన్సీ షాప్లో కానీ ఐస్ పుల్లలు దొరుకుతాయి, అవైనా పెట్టుకొని, లేకుంటే ఒక స్పూన్ పెట్టుకొని అయినా ఫ్రీజ్ చేసుకోవచ్చు. తర్వాత మన మ్యాంగో కుల్ఫీ తయారు చేసుకోవడానికి ఒక 1/2 కప్ వరకు ఇలా మ్యాంగో పీసెస్ని చిన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఒక 1/2 మినిట్ వరకు బాగా స్మూత్గా మిక్సీ పట్టుకొని, నేను ఇందాక పాలు కొద్దిగా ఉంచుకున్నాను. మన పాల ఐస్ తీసుకున్నాం కదా, ఆ మిశ్రమంలో ఈ మిక్సీ పట్టుకున్న మ్యాంగోని వేసుకొని బాగా కలుపుకోవాలి. లేదా మీరు ఆ పాలని మిక్సీలో ఈ మ్యాంగో మిక్సర్లో వేసుకొని కూడా మిక్సీ ఇంకొక 1/2 మినిట్ వరకు బాగా బ్లెండ్ చేసుకుంటే స్మూత్గా బ్లెండ్ అవుతుంది. తర్వాత మనం మౌల్డ్లో షిఫ్ట్ చేసుకోవచ్చు. నేనైతే పాలల్లోనే ఆ మ్యాంగో మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకున్నాను. విస్క్తో ఎక్కడ ఉండలేకుండా బాగా కలుపుకున్నాను. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఈ మౌల్డ్స్లోకి యాడ్ చేసుకునే మిశ్రమం అనేది ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఉండాలి. అలానే థిక్గా ఉండొద్దు, ఇలా లూజ్గా ఉండొద్దు. ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఉంటే మనకి బాగా వస్తుంది. ఇలా బాగా మిక్స్ అయ్యేటట్టు ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్లోకి తీసుకొని ఈ మౌల్డ్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ అనేది ఉంటే మనకి ఐస్ క్రీమ్ అనేది బాగా వస్తుంది, మంచిగా కరెక్ట్గా వస్తుంది. తర్వాత కొద్దిగా గ్లాస్లో ఉంది కదా, అది నేను తాగాను. ఎంత టేస్టీగా ఉందంటే చాలా బాగుంది. ఇంకా షుగర్ ఏమి యాడ్ చేయకుండా కానీ మన పాలల్లో ఉన్న షుగరే చాలా టేస్టీగా ఉంది, సరిపోయింది. తర్వాత మన మ్యాంగో పాప్సిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక 1/2 కప్ వరకు మ్యాంగో పీసెస్ని కానీ మ్యాంగోని ఇలా రసంలాగా చేసుకొని కానీ వేసుకోండి. వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నేను షుగర్ వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మ్యాంగోస్ ఇంకా తీయగా ఉన్నాయి, బాగా స్వీట్గా ఉన్నాయి అంటే కొద్దిగా వేసుకోండి షుగర్, లేకపోతే స్కిప్ చేసేయండి. తర్వాత ఇది కూడా అంతే, బాగా ఒక 1/2 మినిట్ 1 మినిట్ వరకు బాగా మిక్సీ పట్టుకొని ఆపుతూ తిప్పుతూ ఉంటే ఒకటిలో పెట్టుకొని మిక్సీ అనేది ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. తర్వాత ఇది కూడా మౌల్డ్లోకి షిఫ్ట్ చేసుకొని ఇలా తీసుకున్న వాటిని ఒక 7 to 8 అవర్స్ లేదా ఓవర్ నైట్ ఫ్రీజర్లో పెట్టుకోండి. మనకి ఐస్ క్రీమ్ అనేది, పాప్సిల్స్ ఐస్ క్రీమ్ అనేది చక్కగా రెడీ అవుతుంది. కుదిరితే ఓవర్ నైట్ పెట్టుకోండి, లేదా 6 to 7 అవర్స్ పెట్టుకున్నా సరిపోతుంది. ఇలా అన్ని మౌల్డ్స్లో మనం చేసుకున్న మిశ్రమాన్ని అయితే అన్నీ షిఫ్ట్ చేసుకున్న తర్వాత 8 అవర్స్ ఫ్రీజ్ చేసుకోవాలి. ఫ్రీజ్ చేసుకున్న తర్వాత
ఇంకా ఒక ప్లేట్లో కొన్ని నీళ్లు తీసుకొని ఒక హాఫ్ మినిట్ అట్లా ఉంచండి, లేకపోతే బయటన్నా ఒక 1-2 మినిట్స్ 3 మినిట్స్ ఉంచి మన మౌల్స్ అనేవి పాప్సిల్స్ అనేవి తీస్తే చక్కగా వస్తాయి. తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయండి, ఐస్ ఎక్కువ ఫామ్ కాకుండా జాగ్రత్తగా చూసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా ఎమ్మీగా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి. చూడండి మ్యాంగో కుల్ఫీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నాకు మ్యాంగో కుల్ఫీ కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా మ్యాంగో ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుంది, పిల్లలు కూడా చాలా బాగా తిన్నారు. మా పిల్లలకైతే పాల ఐస్ చాలా బాగా నచ్చింది. ఇది నేను అప్పుడప్పుడు రెగ్యులర్గా చేసి పెడుతూనే ఉంటాను వాళ్ళకి. మనం చిన్నప్పుడు పావుల ₹10 కొనుక్కున్న పాప్సిల్, ఇది పుల్ల ఐస్ క్రీమ్ని మన పిల్లలకి చేసి పెట్టడం అంటే చాలా బాగుంది. వాళ్ళు ఇంకా అలా ఎంజాయ్ చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. మన చేతులతో మనం చేసి పెట్టడం అంటే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ఎలా ట్రై చేశారో, మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏదైనా కొత్త వీడియో పట్టే కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.